చెద్దన్నం తయారు చేసుకునే విధానం. చెద్దన్నం తయారు చేసుకుంటే ఒక మట్టి పాత్ర తీసుకుంటే, మట్టి పాత్రలో మనం చెద్దన్నం కానీ తయారు చేసుకోగలిగితే మంచి ఆరోగ్యంగా ఉంటాం. మనం చెద్దన్నం ప్రిపేర్ చేయడానికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగుంట రెడీ చేసుకున్న రైస్ తీసుకొని, ఈ మట్టి పాత్రలోకి రైస్ తీసుకొని ఇలా ఈ విధంగా మనం మట్టి పాత్రలోకి రైస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరి కాచి చల్లార్చిన పాలని ఇందులో మనం కలుపుకోవాలి. ఓకేనండి. ఓకే. తర్వాత వాటరు అన్నం ములిగేంత వరకు మనం వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత రైస్ని ఆ మాత్రం అలాగా నెమ్మదిగా కలుపుకొని పెరుగు మనం యాడ్ చేసుకోవాలి. పెరుగుని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం పెరుగుని యాడ్ చేసుకొని మ్యాక్సిమం గరిటతో కలుపుకున్నా పర్వాలేదు, చేతితో కలిపి పెట్టుకున్నా పర్వాలేదు. శుభ్రం చేసిన 4 పచ్చిమిర్చి ఇందులో వేసుకొని, ముందుగుంట రెడీ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో పేర్చుకొని, ఈ విధంగా మరీ తురుములా కట్ చేయకండి. ఈ విధంగా పెద్ద ముక్కలుగా చేసుకొని బాగా మనం కలిపి, ఈ విధంగా బాగా కలిపి ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేచి కానీ మనము ఈ పెరుగన్నం, ఈ చెద్దన్నం కానీ తిన్నామంటే మంచి ఆరోగ్యం వస్తుందండి. ఈ విధంగా చేసినాక ఉప్పు కలపలేదు, అలా మూత పెట్టామన్నమాట. ఓకేనండి. ఈ విధంగా మూత పెట్టేసి ఉదయం లేచి మనం ఈ రైస్ కానీ మనం తిన్నట్టయితే మట్టి కుండలో తయారు చేసుకున్న చెద్దన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చెద్దన్నంతో మనం ఉదయాన్నే రోటీ గోంగూర పచ్చడి కానీ, రోటీ టమాటా పచ్చడి కానీ మనం ఈ రైస్తో పాటు తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి.